నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ మధ్య మాట యుద్ధం కనిపిస్తుంది. ప్రధానంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 7 రోజులు పూర్తిగా వస్తోంది. సో ఇప్పటికే దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. వైపు నిన్న హరీష్ రావు అక్కడికి వెళ్ళాడు. సో కాంగ్రెస్ మమ్మల్ని రానివ్వట్లేదు, కనీసం తట్టేడు మట్టి తీయట్లేదు, కార్మికుల్ని కాపాడలేకపోతుంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ప్రచారంలో పాల్గొనికే టైం ఉంటుంది కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పోనికే సమయం లేదంటూ రేవంత్ రెడ్డి మీద ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉంది, కార్యవర్గ సమావేశం. ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి నటరాజన్ మీనాక్షి గారు ఇవాళ వస్తూ ఉన్నారు. మెట్టు సాయి కుమార్ మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. సో మెట్టు సాయి కుమార్ గారు, ప్రధానంగా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ప్రభుత్వ తప్పిదం ఇది, తట్టేటి మట్టి తీయలేకపోయింది వారంలో అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? మనిషి అనేవాడు, మనిషి పుట్టినవాడు ఇట్లా మాట్లాడతాడండి. అక్కడ ప్రమాదవశాత్తు అక్కడ సంఘటన జరిగితే మానవీయ కోణంలో మానవ దృక్పథంలో మనకు మాట్లాడాలా. అరే అక్కడ నేవీ వచ్చింది, జాతీయ స్థాయిలో మన ఒక వ్యవస్థ వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంది, ఒక టెక్నాలజీ ఒక తీస్తున్నారు, ఒక ప్రాచీన ద్వారా కూడా మట్టి తీస్తున్నారు. దీనికన్నా సిగ్గులేదండి మీకు? ఒక ఇరిగిన మంత్రి పనిచేసింది మీరు. అలా ఒక ప్రత్యక్షంగా జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక ప్రవహిస్తున్నారు, గంటకు ప్రవహిస్తున్నారు. అది మీకు కనబడతలేదా? ఏదో రాజకీయం చేయాలి, శవాల మీద పిల్లలు ఏరుకోవాలి, ఆ శివరాజకీయాలు చేస్తే కానీ మాకు గుర్తింపు ఉండదని చెప్పి ఈ ఇంగిత జ్ఞానం లేని హరీష్ రావు, మనసు లేని హరీష్ రావు, అసలు మనిషే కానీ హరీష్ రావు ఇంకా రాజకీయం అన్నా? శవాల మీద పిల్లలు తీసుకుంటారు ఇంకా మీరు? అరే అలా చనిపోయింది వ్యవస్థ అయింది, అది ప్రమాదం జరుగుతున్న వ్యవస్థ అయింది. దానివల్ల మనం ఏం సూచనలు ఇస్తాం చెప్పండి. వచ్చి నా గేట్ దుంకుతా, గేట్ పైన దుంకుతా, గేట్ ముందు కూర్చుంటా. అరే పిలిచింది మేము రమ్మని చెప్పి నువ్వు 100 కార్యక్రమం అవుతే ఎందుకు పిలుస్తారు? అరే రాజకీయం చేస్తా మీరా? అరే మన తెలంగాణ వ్యక్తులు హరీష్ రావు వచ్చి టన్నెల్ను పరిశీలిస్తే ఏమైతే డిస్టర్బ్ అవుతుంది? ఏమన్నా డిస్టర్బ్ కాదండి. ఇప్పుడు మన చెప్పండి, ఇప్పుడు మీరున్నారు, మీరు వచ్చి సూచనలు ఎట్లేయాలి? రావాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, ఇది అని చెప్పాలా? గత ప్రభుత్వంలో మీరు మంత్రి పనిచేసారు కాబట్టి, అదో ఇరిగేషన్ కాబట్టి చలో కాదు 10 బండ్లు వేసుకొని వస్తా, కొంతమంది ఏది ఉంటారా భజన బృందాన్ని వేసుకొని వస్తా, మిత్ర బృందాన్ని వేసుకొని వస్తా, వేసుకొస్తే నాకు పాల్గొని ఉంటుందని చిల్లర హరీష్ రావు గారు నీ ఇజ్జత్ నువ్వు తీసుకున్నావు కదా. అసలు మీకు ఇజ్జత్ ఉందా అసలు మీకు? అదే అక్కడ చనిపోయింది మనుషులు ఉన్నారా, ఆ ప్రాణాలు ఏ విధంగా ఉన్నారా, చనిపోయారా బతుకున్నారా తెలుసలేదు, ఏ విధంగా మనం కాపాడాలి అని చేయకుండా అసలు ముఖ్యమంత్రి రావట్లేదు. ఎన్నిసార్లు గతంలో చాలాసార్లు సంఘటనల్లో ఎప్పుడన్నా కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి పోయిండే కన్నా ఎన్ని సంఘటనలు నుంచి చెప్పండి? ఎందుకంటే చిల్లర మాట మాడతారు మీరు? అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తే ఆడ మొత్తం ఏది మన సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి, వేరే మొత్తం వ్యవస్థ వేరే ఉంటుంది. కొంచెం సిగ్గుని మాట్లాడుతున్నారా మీరు? ఎక్కడ గత 10 సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు అయినాయి, ఎంతమంది కార్మికులు చనిపోయారు, ఎక్కడికి ముఖ్యమంత్రి పోయిండు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్? ఎందుకు మాట్లాడుతున్నారు సిగ్గులే మాటలు ఇవన్నీ? అరే అక్కడ పని అవుతుంది. ఒక సీనియర్ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఫస్ట్ అక్కడ ఆ జిల్లా మంత్రి ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యక్షంగా పోయి లోపల ఉన్నాడు, 10 కిలోమీటర్ల లోపలికి వచ్చినాడు. ఏమైనా అయిపోతే ఎస్ఎల్బీసీ లోపలికి వెళ్ళి టన్నెల్కి అయితే పోయి వచ్చిండు, ఆయన పోయి చూసొచ్చిండు. అరే ఏమైంది చూసి అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా పోయి చూస్తే కూడా అది కూడా లేని మాట్లాడండి మీరండి. మీ కళ్ళు కనబడతలే మీ కాడ? ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తే కూడా ఎప్పుడు ఆ నోటితో చెప్పదు, ఆ పాపం నోటితో. ఏం కారణం అండి ఇది? ఈ ప్రతిపక్ష నాయకులు 6 రోజులు అవుతుంది, ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందా? 8 మందిని బయటకు తీస్తారా లేదా ప్రభుత్వంతో తట్టిదా కాదనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో సహకరిస్తుంది, కేంద్ర బలగాలు కూడా వచ్చాయి, నేవీ బలగాలు వచ్చినాయి, మొత్తం అన్ని వ్యవస్థ అంటే ఎక్కడెక్కడైతే వ్యవస్థ అవసరం ఉంటుందో ఆ వ్యవస్థ అందరినీ పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మీలాగా చిల్లలు తీస్తామనుకుంటారా? మేమన్నా రాజకీయం చేస్తామనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా సంబంధించిన మొత్తం వ్యవస్థని, మొత్తం రాష్ట్ర వ్యవస్థ అందరినీ అక్కడ కూర్చోబెట్టి పనిచేస్తున్నారు. అది ఒక 2 కావచ్చు. మన కోరిక ఏంది? వాళ్ళు మంచిగా ఉండాలి, బతికి ఉండాలి మన కోరిక. దీనికి కూడా రాజకీయం చేస్తారండి మీరు. ఇంకా శివాల మీద రాజకీయం చేయడంలో హరీష్ రావు తిట్టా అప్పుడు ఉద్యమంలో కానీ ఇప్పుడు ఇక్కడ కానివ్వండి. నాడాలు సాగు హరీష్ రావు, నువ్వు ఇలాంటి కళ్ళబల్లి ఎన్ని మాటలు కూడా ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. మీలాంటి అబద్ధాల కోర్లు చెప్తున్నా, బట్టబాజీగాళ్ళు మీరు. అబద్ధాన్ని చెప్పి నిజం చేయలే బట్టబాజీ దగకోర్లు మీరు. సినీ నిర్మాత కేదార్ అనే వ్యక్తి ముంబైలో చనిపోయాడు. ఆయన చావుకు బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు వాస్తవం ఇందులో
కేదార్ కానివ్వండి, అదేవిధంగా ఇంతకుముందు మన కాళేశ్వరం సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక లింగమూర్తి అని చెప్పి వాళ్ళు కూడా హత్య చేయడం జరిగింది. దీనికి అప్పుడు గంట ఆయన వెంకటరామరెడ్డి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొందల్లా ఆయన హస్తం అంటున్నారు, వాళ్ళ కుటుంబం ఏమంటున్నారు అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళ భాగవతాలు బట్టలు బయటపడతాయో అక్కడ వారందరినీ వీరే దగ్గరుండి ఏదో కుట్రకోణంలో హతమారుస్తున్నారు. ఈ సంబంధించిన దానిలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంక్వైరీ అడుగుతలేదు? కేదార్ విషయంలో అడగాలి కదా. మీరు 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 స్వచ్ఛమైన పాలకులుగా, మీరు స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యితో అయ్యిగా మీరేం చెప్తలేరు, అడుగుతలేరు? అక్కడ లింగమూర్తి గారి హత్య విషయంలో కానివ్వండి, ఇక కేదార్ గారి ఆత్మహత్య విషయంలో కానివ్వండి, చనిపోయిన విషయంలో కానివ్వండి, అడగండి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అడగండి, డైరెక్ట్ అడగండి. దమ్ముంటే మీకు ఎంత మేము చూసుకుంటాం. ఎట్లా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటున్నారు, కొంత బీఆర్ఎస్ నేతలకు దగ్గరగా ఉన్నారని ఆయన బినామీగా పనిచేసిరని చెప్తా ఉన్నారు కేదార్ ఎవరికి చనిపోయారు. సో మీరు ఎట్లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? ఆ కుటుంబం కనుక దర్యాప్తు గురించి ఒకవేళ ఆశిస్తే మీరు దర్యాప్తు చేయడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? 100% దర్యాప్తు చేయాల్సిందే. వాళ్ళ కుటుంబం అడగకుండా కూడా దర్యాప్తు చేయాల్సిందే. దీని ద్వారా నిజాలు బయటపడతాయి, దొంగలు అందరూ బయటపడతారు, హంతకులు బయటకు వస్తారు. అందులో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా అందులో ఉన్నారు. అగ్రనాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ అగ్రనాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించిన తొత్తులు అందులో ఉన్నారు. అందరు బినామీలు నేసుకొని దొంగలు నేసుకొని దర్జాగా దొంగతనం చేసిన అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు, ఫస్ట్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అందులో. కాబట్టి ఈ హత్య కోణంలో కానివ్వండి, ఈ ఆత్మహత్య కోణం కానివ్వండి, దర్యాప్తు చేయాల్సిందే. హరివర్గ సమావేశం ఉన్నది ఇక్కడ. ఇన్ఛార్జ్ ఏఐసి ఇన్ఛార్జ్ కొత్త ఇన్ఛార్జ్ వస్తూ ఉన్నారు నటరాజన్ మీనాక్షి. ఎట్లా ఉండబోతుంది? ఆమె చూస్తే సింపుల్ సిటీగా అనిపిస్తుంది. ఉదయం ట్రైన్ దిగితే ఒక బ్యాగ్ వేసుకొని చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చింది, ఎటువంటి అంగులు ఆర్భాటాలు కనిపించట్లేదు. సో ఎట్లా ఉండబోతుంది పార్టీ లైన్ భవిష్యత్తు? నేను అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను శ్రీశైలం గారు, నేను 2012లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో మాకు యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జ్గా నటరాజన్ గారు ఉండే. ఆమె ద్వారా ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, ఒక నాయకుడు ఏ విధంగా చీరసాదగా ఉండాలి అనేది ప్రతి లక్షణాన్ని మేము ఆమెతో నేర్చుకున్నాం. ఓ రాజకీయ నాయకుడు ఈ విధంగా ఉంటే చాలా ఒక రాజకీయ తత్వాన్ని మెరిచిపోగలడు, మంచిగా ప్రజలకు వెళ్ళగలనే ఉద్దేశంతో ఆమె ఎప్పుడు సింపుల్గా ఉంటుంది. రాజకీయంగా చాలా పరిజ్ఞానం చెందిన వ్యక్తి. రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మంచిగా ఉండాలి, రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసే మేలు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు గాంధేయవాదిగా ఆమెకు మంచి పేరుంది. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నాయకత్వ సూచనల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా మనము ముందుకెళ్ళాలా, ఏ విధంగా ముందుకెళ్ళే ఉద్దేశంతో జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్స్లు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. తద్వారా భవిష్యత్ కార్యాచరణ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానివ్వండి ఎట్లా మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా మనం ప్రజలకు మేలు చేకూరే ఉద్దేశంతో ప్రతి కార్యాచరణ కొంచెం పిలుపునిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్సాయి క్లియర్గా చెప్తా ఉన్నాడు. అటు కేదార్ కావచ్చు, ఇటు టన్నెల్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా టన్నెల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది. ఖచ్చితంగా ఇక త్వరలోనే ఆ 8 మందిని బయటకు తీసుకొస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు నటరాజన్ మీనాక్షి మీద ఆమె చాలా సాదాసీదాగా ఆమె జీవితాన్ని గడుపుతోంది. సో మరి తెలంగాణలో ఆమె ఇన్ఛార్జ్గా అడుగు పెడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ, మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.